నమస్కారం అందరికీ. ఈ వీడియోలో మనం మార్చ్ 14 ఈ యొక్క రోజుకు ఉన్నటువంటి విశిష్టతను మరియు ఈ రోజు చేసుకోవాల్సిన పూజ మరియు పూజా విధానాన్ని కూడా మీతో తెలియజేయడానికి వచ్చేసాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఆ యొక్క ఏకాదశి శనివారము మరియు జన్మ నక్షత్రము కుబేరుడు అధిపతిగా ఉన్నటువంటి ఉత్తరాషాఢ ఈ మూడు కలగలిపిన రోజు కాబట్టి ఇది విశేషంగా మన హిందూ సాంప్రదాయాలలో చెప్పబడింది. మన అందరికీ తెలుసు, ఏకాదశి అనేది హిందూ సాంప్రదాయం ప్రకారము ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. అయితే కుబేర జన్మ నక్షత్రంలో కలిసి రావడం అనేది విశేషం. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి అధిపతిగా ఉన్నటువంటి వారం శనివారం రోజున ఈ రెండు కూడా కలిసి రావడం అనేది మరింత విశేషం. ఇలాంటి కలగలిసినటువంటి ఈ రోజున మనం జరుపుకోవాల్సిన పూజ, ఈ ఒక్కరోజు చేసే పూజ మన జీవితంలో అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుందని నమ్మకం అండి. అయితే ఈ పూజను ఇంత విశేషమైన రోజున జరుపుకోవాల్సిన పూజను ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మనము బ్రహ్మముహూర్తంలో లేచి ఇండ్లను శుద్ధి చేసుకున్న తర్వాత పూజా మందిరంలో లక్ష్మీనారాయణులు కలిసి ఉన్నటువంటి లక్ష్మీనారాయణుల విగ్రహం అయినా పర్లేదు, ఫోటో అయినా పర్లేదు, మనము కుంకుమ పసుపు పువ్వులతో అలంకరించుకొని ఈ లక్ష్మీనారాయణుల స్వామి విగ్రహానికైనా మరియు ఫోటోకైనాను తులసి దళాలను సమర్పించుకోవాలి. తులసి దళాలను సమర్పించుకోవడం వల్ల లక్ష్మీనారాయణుల కటాక్షం మనకు లభిస్తుంది. అయితే కుబేరునికి పసుపు అక్షింతలను సమకూర్చుకోవాలి. ఇక పూజా విధానం, మొదటగా మనకు ఏకాదశికి ఈ యొక్క తిథికి అధిపతి అయినటువంటి లక్ష్మీనారాయణ స్వామి అష్టకాన్ని 9 సార్లు పఠించాలి. ఈ యొక్క లక్ష్మీనారాయణ అష్టకాన్ని 9 సార్లు పఠించండి. లేదా అంత చదవలేని వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా పూజ జరుపుకుంటారు కాబట్టి వీటిని వింటూ కూడా పూజ అనేది మనం జరుపుకోవచ్చు. మరియు కుబేరుడి యొక్క 108 నామాలు, ఈ యొక్క జన్మ నక్షత్రము ఉత్తరాషాఢ అవడం మూలన జన్మ నక్షత్రం ఉత్తరాషాఢకి అధిపతి అయిన కుబేరుని నామాలు 108 నామాలను కూడా మీరు పఠించండి లేదా వింటూ పూజ చేసుకోండి. పసుపు అక్షింతలతో కుబేరుని పూజించాలి. మరియు శనివారం రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామి, సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలకు పాత్రలం అవ్వాలి అంటే శనివారం రోజున మనము విశేషంగా పూజలు జరుపుతూ ఉంటాము. అదేవిధంగా ఈ మూడు కలిసినటువంటి ఈ రోజు కావడం మూలన వెంకటేశ్వర స్వామి మనకు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని కూడా 9 సార్లు పఠించండి. వినండి లేదా చదువుకోండి. 9 సార్లు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని పఠించాలి లేదా వింటూ కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క పూజ హిందూ సాంప్రదాయం ప్రకారం ఇన్ని విశేషాలు కలిగినటువంటి రోజు ఇది. చాలా విశేషంగా దీనిని మనమందరం కూడాను దేవుళ్ళ అనుగ్రహాలు ప్రాప్తి కోసం ప్రార్థించే పూజలు మరియు వ్రతాలు మరియు ఎన్నో హోమాలు కూడా జరుపుకుంటుంటాము. ఇలాంటి పవిత్రమైన రోజు హిందువులందరికీ తెలియజేయాలని ఈ యొక్క వీడియోని నేను షేర్ చేస్తున్నాను. ఇంతటి పవిత్రమైన రోజు ఒక్క రోజు చేసేటటువంటి పూజ మనకు అశేష ఫలితాలను ఇవ్వడమే కాకుండా అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుందని నమ్మకం అండి. ఈ పూజని హిందువులందరూ కూడాను జరుపుకోండి. ఆ యొక్క లక్ష్మీ కటాక్షాలని మనం కూడా పొందుకోవాలి. అయితే విశేషంగా వెంకటేశ్వర స్వామి అధిపతిగా ఉన్నటువంటి శనివారం రోజు రావడం అనేది మరొక విశేషం. ఈ యొక్క శనివారం రోజు 7 శనివారాల వ్రతము ఎవరైతే చేయాలనుకుంటున్నారో, చేయలేక చేయాలి అనుకుంటూ అలా ఆలోచిస్తున్న వాళ్ళు కూడాను ఈ రోజు శనివారం అవడం కదా విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున మీరు ఈ యొక్క వ్రతాన్ని కూడాను మొదలు పెట్టుకోవచ్చు. ఈ యొక్క విశేషమైనటువంటి 14th మార్చ్ శనివారం రోజు. మరియు ఈ మరొక వీడియో ద్వారా నేను మీకు
ఇంకొన్ని విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు నమస్కారం. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా కామెంట్ రూపంలో ఓం నమో నారాయణాయ అని తెలియజేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.